మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్ వార్తోనే ప్రపంచం మొత్తం తలలు పట్టుకుంటుంటే ఇప్పుడు కొత్తగా యమన్ వార్ కూడా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం యమన్లో హౌతీస్ కంట్రోల్లో ఉన్నటువంటి సనా ఎయిర్పోర్ట్ పైన బాంబుల వర్షం కురిసింది. ఇదిగోండి ఈ ఫోటోలో మీరు చూడొచ్చు. సనా ఎయిర్పోర్ట్లో రన్వే మొత్తాన్ని కూడా బాంబు దాడులతో ధ్వంసం చేసి పడేశారు. ఇదిగోండి ఇక్కడ యమన్ మ్యాప్ని మీరు చూడొచ్చు. ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ పార్ట్ మొత్తం కూడా యమన్ గవర్నమెంట్ అధికారంలో ఉంటుంది. ఈ లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో సనా, హొదైద్ ఇవి మెయిన్ నగరాలు అనమాట. ఇదంతా కూడా హౌతీస్ కంట్రోల్లో ఉంటుంది. హౌతీస్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ సనాలో సనా ఎయిర్పోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ ఎయిర్పోర్ట్ పైనే కొద్దిసేపటి క్రితం అటాక్ జరిగింది. అటాక్ ఎవరు చేశారు? బయటకు వచ్చినటువంటి తొలి న్యూస్లో హౌతీస్ రెబల్స్ ఏమని క్లెయిమ్ చేశారంటే ఈ అటాక్ని సౌదీ అరేబియా జరిపించింది. సౌదీ నేరుగా మా ఎయిర్పోర్ట్ పైన దాడులు చేసింది కాబట్టి 2022లో ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందో ఆ ఒప్పందం బ్రేక్ అయినట్టే లెక్క. బ్రేక్ ఎవరు చేశారు? సౌదీ గవర్నమెంట్ చేసింది. ఎందుకంటే మా ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేసింది కాబట్టి. మా పైన దాడి జరిగినప్పుడు మేం కూడా ప్రతి దాడులు చెయ్యాలి కదా. కాబట్టి ఈ దాడులను అంత ఈజీగా తీసుకోం మేము. నువ్వు మా ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేసావు కదా, సౌదీలో ఉన్నటువంటి ప్రతి నగరం పైన ప్రతి ఎయిర్పోర్ట్ పైన మేమెలా అటాకులు చేస్తామో అది జూడిగా ముందుంది ముసళ్ళ పండగ అని హౌతీస్ రెబల్స్ సౌదీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికి యమన్ గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఏమని స్టేట్మెంట్ వచ్చింది? ఈ సనా ఎయిర్పోర్ట్ రన్వేని కుప్పకూల్చింది మేమే. యెమెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అఫీషియల్గా ఈ రన్వే పైన బాంబుల వర్షం కురిపించి రన్వే మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పడేశాం. ఎందుకు ధ్వంసం చేసి పడేశాము? ఈ సనా ఎయిర్పోర్టులో ఇరాన్కి చెందినటువంటి ఒక ఫ్లైట్ అక్కడ ల్యాండ్ కాబోతుంది. ఇరాన్ ఫ్లైట్ని అక్కడ ల్యాండ్ కాకుండా అడ్డుకోవడానికే మేము రన్వేని ఇలా ధ్వంసం చేశామని యెమెన్ గవర్నమెంట్ అఫీషియల్గా తెలిపింది. ఇంతకీ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్లైట్ ఏదైనా ఫైటర్ జెట్టా లేదంటే బాంబు దాడులు చేయడానికి సనా ఎయిర్పోర్ట్కి వస్తుందా అంటే కాదండి. కొద్ది రోజుల క్రితం ఇరాన్లో ఏవైతే ఖామినేయి అంత్యక్రియలు జరిగాయో ఈ అంత్యక్రియల్లో పాల్గొనడానికి యెమెన్ నుంచి ఒక డెలిగేషన్ ఇరాన్కి వెళ్ళింది. ఈ ఇరాన్కి వెళ్ళినటువంటి ఈ డెలిగేషన్స్ని మళ్ళీ యెమెన్లో దింపడానికి ఒక సివిలియన్ ఎయిర్ప్లేన్లో పంపించింది. అదేంటి, సివిలియన్ ఎయిర్ప్లేనే కదా, డెలిగేషనే కదా వస్తుంది, దాన్ని అడ్డుకోవడానికి ఒక రన్వేనే కుప్పకొలుస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. ఇది అర్థం కావాలంటే మనం చరిత్రలో కాస్త వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అసలు యెమెన్లో ఏం జరిగింది, ఎందుకని రన్వేని కుప్పకూల్చి వేయాల్సి వచ్చింది? డీప్గా అంటే మరీ గంటలు చెప్పను, కట్టే కొట్టే తెచ్చేలాగా మీకు అర్థమయ్యేటట్టు పైన చెప్తాను. 1990 కంటే ముందు ప్రపంచ పటంలో యెమెన్ అనే ఒక దేశమే లేదు. అక్కడ రెండు భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన దేశాలు ఉండేవి. ఒకటి నార్త్ యెమెన్, యెమెన్ అరబ్ రిపబ్లిక్ అంటారు. దీని రాజధాని సనా. ఇది మతపరమైన తెగల సంప్రదాయాలతో కూడిన దేశం. దీనికి అమెరికా, సౌదీ అరేబియా మద్దతు ఉండేది. ఇక రెండవది సౌత్ యెమెన్, పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ అంటారు. దీని రాజధాని అదెన్. ఇది పశ్చిమాసియాలోనే ఏకైక మార్క్సిస్ట్ కమ్యూనిస్టు దేశం. దీనికి అప్పటి సోవియట్ యూనియన్ పూర్తి మద్దతు ఇచ్చేది. అంటే కోల్డ్ వార్లో యెమెన్కి చెందినటువంటి ఈ రెండు ప్రాంతాలు పరస్పరం యుద్ధాలు చేసుకునేవి. ఒకవైపు అమెరికా, సౌదీ అరేబియాల సపోర్ట్, మరొక వైపు సోవియట్ యూనియన్ సపోర్ట్. ఈ రెండు మహాశక్తుల యుద్ధంలో యెమెన్ పౌరులు అల్లల్లాడిపోయారు. సోవియట్ యూనియన్ పూర్తిగా ముక్కలైపోవడంతో, పతనం కావడంతో సౌత్ యెమెన్కి లభించేటువంటి నిధులు, ఆయుధాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ దక్షిణ యెమెన్ ఉత్తర యెమెన్తో కలవడానికి సిద్ధమైంది. ఉత్తర యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే మరియు దక్షిణ యెమెన్ నాయకుడు అలీ సలీం అల్ బీద్ కలిసి చర్చలు జరిపారు. ఫలితంగా 1990 మే 22 ఇరు దేశాలు కలిసి ఏకైక రిపబ్లిక్ ఆఫ్ యెమెన్గా అవతరించాయి. దీన్నే యెమెన్ యూనిఫికేషన్ అంటారు. అలీ అబ్దుల్లా సలే ఈ ఉమ్మడి దేశానికి మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. యూనిఫికేషన్ అయితే జరిగింది, కానీ ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య మనస్పర్ధలు తొలగలేదు. ఉమ్మడి ప్రభుత్వంలో ఉత్తర యెమెన్ నాయకులదే ఆధిపత్యం నడిచింది. అఫ్కోర్స్ దక్షిణ యెమెన్ వచ్చి ఉత్తర యెమెన్లో కలిసింది కాబట్టి ఉత్తర యెమెన్ నాయకులదే హవా ఉంటుంది. ఈ దక్షిణ యెమెన్ ప్రజల్ని, వారి ఆర్థిక వనరులని ఉత్తర పాలకులు దోచుకుంటున్నారనే భావన పెరిగింది. ముఖ్యంగా ఈ దక్షిణ యెమెన్లో చమురు నిక్షేపాలు
సమృద్ధిగా ఉంటాయి. వీటిని దోచుకోవడం మొదలుపెట్టారు ఈ ఉత్తర యమన్లో. ఒరే, మా దగ్గర తినడానికి తిండి లేదు, మేము ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాము, మమ్మల్ని కాపాడండ్రా అని మీ ప్రాంతంలో మేము కలిస్తే మీరు ఉల్టా ఇంకా మమ్మల్ని దోచుకుంటున్నారు, ఇక కలిసి ఏం లాభం అని చెప్పి దక్షిణ యమన్ ప్రాంత ప్రజల్లో ఒక వ్యతిరేక భావం అనేది ఏర్పడింది. దాంతో 1994లో ఈ దక్షిణ యమన్ నాయకులు ఈ ఒప్పందం నుండి బయటకు వచ్చి మరి యూనిఫికేషన్ వద్దు, మాకేమొద్దు, మేము ముందే బాగుంటుంటామని చెప్పి వాళ్ళ స్వతంత్ర దేశాన్ని మళ్ళీ ప్రకటించుకున్నారు. నోటికొచ్చినటువంటి రొట్టె ముక్క మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా అంటే ఏ కోతి మాత్రం ఊరుకుంటుంది చెప్పండి. దాంతో ఈ ఉత్తర యమన్ సైన్యం ఏం చేసింది, వీళ్ళపైన దౌర్జన్యాన్ని చేసి మీకు మీరు ఇండిపెండెన్స్ ఎలా ఇచ్చుకుంటారు, మీరు మా దేశంలో కలిసిపోయారు, ఆల్రెడీ ఒక ఒప్పందం కూడా జరుపుకున్నాం, ఇప్పుడు మీ పాటికి మీరు వెళ్ళిపోతా అంటే మేము పర్మిషన్ ఇస్తామా అని దౌర్జన్యానికి దిగి వాళ్ళపైన అరాచకాలు చేయడం మొదలుపెట్టింది. బలవంతంగా అడెన్ నగరాన్ని మళ్ళీ ఆక్రమించుకొని విప్లవాన్ని అణిచివేసింది. యమన్ మళ్ళీ ఒకే దేశంగా మిగిలింది. కానీ లోపల మాత్రం అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఈరోజు యమన్లో ఏదైతే యుద్ధం నడుస్తుందో ఇప్పటికీ కూడా దీని ప్రధాన కారణాలు ఆ యూనిఫికేషన్ ఫెయిల్యూర్లోనే ఉన్నాయి. యూనిఫికేషన్ జరిగిన వెంటనే ఉత్తర యమన్ నాయకులు ఈ ప్రజలంతా మా వాళ్ళే అని ఒక పెద్ద మనసు చేసుకొని వాళ్లకు కూడా మంచి సౌకర్యాలు, తిండి, గుడ్డ ఇచ్చి ఉండుంటే గనక ఈ యుద్ధం అనేది వచ్చుండేదే కాదు. కానీ పరిపాలకుల స్వలాభం వల్ల, వేర్పాటువాద ధోరణి వల్ల ఈ అంతర్గత యుద్ధం అనేది చెలరేగింది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ సైన్యంతో అణిచివేస్తూ వచ్చాడు సలే. అలా 1990 నుంచి 2012 వరకు 33 ఏళ్ల పాటు యమన్ని పరిపాలించాడు సలే. ఏకచక్రాధిపత్యంగా డిక్టేటర్షిప్ చేశాడు. కానీ 2011లో ట్యునీషియా, ఈజిప్ట్ దేశాల్లో మొదలైనటువంటి అరబ్ స్ప్రింగ్ జ్వాలలు యమన్కి కూడా పాకాయి. నిరుద్యోగం, అవినీతిపై ప్రజలు, యువత రోడ్లపైకి వచ్చి సలే దిగిపోవాలని నెలల తరబడి నిరసనలు చేశారు. గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వం మరియు ఒత్తిడితో చివరికి ఫిబ్రవరి 2012లో అలీ అబ్దుల్లా సలే తన పదవికి అధికారికంగా రాజీనామా చేశాడు. పశ్చిమాసియాలోనే అత్యంత శక్తివంతమైన ఒక డిక్టేటర్ ప్రజా తిరుగుబాటుతో గద్దె దిగడం ఆ రోజుల్లో అంతర్జాతీయంగా ఒక సంచలనమైన వార్త. సలే తప్పుకున్న తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హాదీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. అమెరికా, సౌదీ అరేబియా మరియు ఐక్యరాజ్య సమితి ఈ అధికార మార్పిడిని స్వాగతించాయి. యమన్లో ఇక ప్రజాస్వామ్యం వికసిస్తుందని ప్రపంచం భావించింది. ప్రభుత్వ మార్పిడి జరుగుతున్న గందరగోళంలో యమన్ ఉత్తర ప్రాంతంలో ఉన్న హుతీ రెబల్స్ తమ బలాన్ని పెంచుకోవడం ప్రారంభించారు. సలే పతనం తర్వాత దేశంలో ఏర్పడిన భద్రతా లోపాలను ఆసరాగా చేసుకొని హుతీలు తమ సొంత ప్రాంతమైన సాదాను దాటి చుట్టుపక్కల జిల్లాలను ఆక్రమించడం మొదలుపెట్టారు. కొత్తగా వచ్చిన హాదీ ప్రభుత్వం బలహీనంగా ఉండడం, మిలిటరీలో సలే అనుకూల వర్గాలు హాదీకి సహకరించకపోవడం హుతీలకు ప్లస్ పాయింట్ అయ్యింది. 2014లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అరబ్ స్ప్రింగ్లో భాగంగా ఈ హుతీలు ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేశారండి? 33 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నటువంటి సలేకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దాంతో సలే అధికారాన్ని హాదీకి అప్పచెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి సలేకి ఇప్పటికీ కూడా అధికార దాహం అనేది తగ్గలేదు. ఎందుకంటే అంత ఈజీగా అధికారాన్ని ఎలా వదులుకుంటాడు చెప్పండి. ఎలాగైనా సరే అధికారంలో ఉన్నటువంటి ఈ హాదీ ప్రాంతంలో మళ్ళీ అధ్యక్షుడిగా చేరాలని సలే ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా ఈ హుతీస్తో సంప్రదింపులు జరపడం మొదలుపెట్టాడు. నేను మీ అందరికీ కూడా సపోర్ట్ ఇస్తాను, ఈ హాదీని నియమించిందే నేను, వాడి చేతి కింద ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా 33 ఏళ్ల నుంచి నా కింద పనిచేసినటువంటి వాళ్ళు నన్ను ఒక దేవుడిగా చూస్తారు, నేనేం చెప్తే అది చేస్తారు. కాబట్టి మీరు గనక మళ్ళీ నన్ను అధ్యక్షుడిగా చేయడానికి సపోర్ట్ ఇస్తే నేను ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా మీపై ఎదురుదాడులు చేయకుండా మీకు ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చేటట్టు చేస్తాను. యమన్ రాజధాని సనా పైన మీరు చేసే తిరుగుబాటు ఒక కేక్ వాక్ లాగా ఉంటుంది. మీరు వెపన్ తీసుకొని అలా వెళ్తా ఉంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మిమ్మల్ని చూసి చూడనట్లు అటువైపు తిరుగుతారు. మీరు యథేచ్ఛగా సనా నగరాన్ని ఆక్రమించుకొని ఆ హాదీని అరెస్ట్ చేయొచ్చు అని సలే ఈ హుతీస్తో బ్యాక్ ఛానల్లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దాంతో హుతీ బలగాలు ఈ సనా వాయువ్య సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రక్షణ స్థావరాలపై దాడులు చేసి కీలకమైన చెక్ పోస్ట్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. నగరంలోకి ప్రవేశించిన రెబల్స్
ప్రభుత్వ టీవీ ఛానల్ బిల్డింగ్ని, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని చుట్టుముట్టారు, ఆక్రమించుకున్నారు. సలే అనుకూల సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా హుతీలకు ఏమాత్రం ఎదురు తిరగకుండా ఆయుధాలు వదిలేశారు. హుతీలు సనా ఎయిర్పోర్ట్, ప్రధానమంత్రి కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖలను పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. దిక్కుతోచని ప్రెసిడెంట్ హాదీ హుతీల డిమాండ్లకు తొలగుతూ పీస్ అండ్ నేషనల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పైన సంతకం చేశాడు. రాజధాని సనాను చేజిక్కించుకున్న తర్వాత హుతీల ఆకలి మరింత పెరిగింది. వారు అక్కడితో ఆగకుండా దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లోని కీలకమైన హొదైదా ఓడరేవు నగరాన్ని మరియు ఇతర ప్రావిన్సుల్ని కూడా ఆక్రమించుకోవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో స్థానిక సున్నీ తెగలకు, అల్ఖైదా ఉగ్రవాదులకు మరియు హుతీలకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. రక్తం ఏరులై పారింది. అధికారికంగా ప్రెసిడెంట్ హాదీ ప్రెసిడెంట్గానే కొనసాగినప్పటికీ కూడా అతడు సనాలో ఈ హుతీస్ చేతుల్లో ఒక బందీగానే ఉన్నాడు 2015 వరకు కూడా. దాంతో 2015లో ఈ హాదీ తన పదవికి రాజీనామా చేశాడు. ఫిబ్రవరి 2015లో హాదీ హుతీల కన్నుగప్పి సనా నుండి దక్షిణ నగరమైన ఆదెన్కి పారిపోయాడు. అక్కడికి వెళ్ళాక తన రాజీనామాను వెనక్కి తీసుకొని ఆడెన్ని తాత్కాలిక రాజధానిగా ప్రకటించి మళ్ళీ అక్కడ ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేశాడు. హుతీ బలగాలు ఊరుకుంటారా? హాదీని పట్టుకోవడానికి ఆడెన్ వైపు కూడా దండయాత్ర చేయడంతో ప్రాణభయంతో హాదీ చివరికి సముద్ర మార్గం ద్వారా సౌదీ అరేబియాకి పారిపోయి శరణు కోరాడు. అలా 2015లో యమన్ మొత్తం కూడా ఈ హుతీస్ రెబల్స్ చేతుల్లోకి వచ్చింది. దీన్ని చూసి సౌదీ అరేబియా తట్టుకోలేకపోయింది. ఎందుకంటే యమన్ అనేది సౌదీ అరేబియా పక్కనే ఉంటుంది. ఈ హుతీస్కి ఇండైరెక్ట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సౌదీ, ఇరాన్లు బద్ధశత్రు దేశాలు. వీళ్ళిద్దరి మధ్య షియా సున్నీ గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాంటి ఇరాన్ పక్కలో బలంలాగా యమన్లోకి ప్రవేశించడం సౌదీ అరేబియా తట్టుకోలేకపోయింది. దాంతో 2015లో సౌదీ అరేబియా తన నమ్మకమైనటువంటి మరొక 9 అరబ్ దేశాల సపోర్ట్ తీసుకొని, అందులో యుఏఈ ఉంది, బహ్రెయిన్ ఉంది, కువైట్ ఉంది, వీటన్నింటి సపోర్ట్ చేసుకొని ఒక సైనిక మహాకూటమిని ఏర్పాటు చేసింది. దీన్నే ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్ అంటారు. ఈ కూటమితో ఏర్పడినటువంటి మహా సైన్యాన్ని యమన్ పైన యుద్ధానికి పంపించింది. హుతీ స్థావరాలపైన, ముఖ్యంగా ఈ సనా ఎయిర్పోర్ట్ పైన సౌదీ ఫైటర్ జెట్లు బాంబుల వర్షం కురిపించాయి. ఎప్పుడండి? 2015లో. అమెరికా, బ్రిటన్లు ఈ కూటమికి ఇంటెలిజెన్స్, ఆయుధాలు సరఫరా చేశాయి. కొన్ని వారాల్లోనే హుతీలను ముగించవచ్చని ఈ సౌదీ భావించింది, అంటే అండర్ ఎస్టిమేట్ చేసింది. కానీ ఆ యుద్ధం ఏళ్ల తరబడి జరిగింది. ఇప్పుడు ఎలాగైతే అమెరికా ఇరాన్ని సరైన కాలంలో కంట్రోల్ చేయలేకపోయిందో, సేమ్ అలాగే అప్పుడు ఈ మహాకూటమి ఈ హుతీస్ని కంట్రోల్ చేయలేకపోయాయి. 2017 నాటికి ఈ సలే ఎవరైతే ఉన్నాడో హుతీస్ తోటి మళ్ళీ చేతులు కలిపాడని చెప్పాను కదా, ఈ సలేకి అదేవిధంగా హుతీస్ నాయకులకి మధ్య అభిప్రాయ భేదాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే గుంటనక్క ఎప్పటికీ గుంటనక్కగానే ఉంటాడు. వీడితో చేతులు కలిపినోడు వాడితోటి కూడా కలుపుతాడు, వాడికి వెన్నుపోటు పొడిచినోడు వీడికి కూడా వెన్నుపోటు పొడుస్తాడు. వాడికి తెలిసిందల్లా ఎలాగైనా సరే అధికారాన్ని కాపాడుకోవాలి, అందుకోసం ఎంతకైనా దిగజారుతాడు. మళ్ళీ గుంటనక్క ఎత్తులు వేయడం స్టార్ట్ చేశాడు తెర వెనుక. ఈ విషయం తెలుసుకున్న హుతీలు సలేని దేశద్రోహిగా ప్రకటించారు. 2017న సనా నగరం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఈ అలీ అబ్దుల్లా సలే కారుని హుతీలు అడ్డుకొని వాడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. దీంతో హుతీలకు ఈ ఉత్తర యమన్లో తిరుగులేని శక్తిగా మారారు. 2014 నుండి ఇంకా సివిల్ వార్ అక్కడ కొనసాగుతూనే ఉంది. ఒక పక్కేమో ఇరాన్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ హుతీస్ సనా నగరాన్ని రాజధానిగా చేసుకున్నారు. మరొక పక్కేమో సౌదీ సపోర్ట్తో ఉన్నటువంటి ఈ యెమెన్ గవర్నమెంట్. ఈ రెండు ప్రాంతాల మధ్య ఏళ్ల తరబడి వార్ అనేది జరుగుతూనే ఉంది. కొన్ని లక్షల మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారు. దాంతో ఐక్యరాజ్య సమితి పైన తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. 2022లో బాబాబు బుజ్జి బుజ్జి అని చెప్పి ఇద్దరు కాళ్ళు పట్టుకొని ఎలాగోలాగా సంధి కుదిర్చింది. సంధిలో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఏమంది, ఎక్కడి వాళ్ళు అక్కడే. ఎలాగైతే కాశ్మీర్లో తీర్పిచ్చిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా తీర్పిచ్చింది, ఎక్కడి వాళ్ళు అక్కడే. దాంతో జోక్ ఏంటంటే యెమెన్ రాజధాని సనా హుతీల హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ సనా నగరం అనేది హుతీ స్వాధీనంలోనే ఉంది. రాజధాని దిక్కులేని దేశం వేరొక ప్రాంతాన్ని తాత్కాలిక రాజధానిగా చేసుకుని ఇప్పటికీ కూడా యెమెన్ పరిపాలించుకుంటుంది. రాజధాని నగరం కాబట్టి ఈ సనాలో ఎయిర్పోర్ట్ ఉంది, సనా ఎయిర్పోర్ట్. యెమెన్ ఏం చేసింది, ఈ సనా ఎయిర్పోర్ట్ నుంచి ఇరాన్కి ఫ్లైట్లు నడిపించడం, అక్కడ నుంచి దర్జాగా ఫ్లైట్స్లో నేరుగా వెపన్స్ తెచ్చుకోవడం, టెర్రరిస్టులు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి బదిలీ కావడం, ఇదంతా చూసి సౌదీ అరేబియాకు ఒళ్ళు మండిపోయింది.
దాంతో సౌదీ ఏం చేసింది, యమన్ గగనతలం మొత్తాన్ని కూడా నో ఫ్లైట్ జోన్గా ప్రకటించింది. అంటే యమన్ గగనతలంపై ఫ్లైట్ కనిపించిందా దాన్ని కాల్చి పాడేస్తా అని చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే సనా ఎయిర్పోర్ట్ని పనికి రాకుండా చేసింది. ఆ తర్వాత యుఎన్ జోక్యంతో 1-2 దేశాలకి ఫ్లైట్లు నడిపించుకోవడానికి హుతీస్కి పర్మిషన్ ఇచ్చింది సౌదీ గవర్నమెంట్. 1-2 అరబ్ దేశాలకి తప్ప ఇతర ప్రాంతాలకి ఫ్లైట్స్ వెళ్ళడానికి వీల్లేదు. ఇది సౌదీ విధించినటువంటి రెస్ట్రిక్షన్. ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? సనాలో ఉంది. సనాని ఎవరు పరిపాలిస్తున్నారు? హుతీస్ పరిపాలిస్తున్నారు. వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ప్లేన్ ఎక్కడికి వెళ్ళాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? సౌదీ. దీన్ని హుతీస్ తట్టుకోలేకపోయారు. ఎప్పటి నుంచో దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఏం జరిగింది, ఈ ఖామినెయి అంత్యక్రియల్లో పాల్గొనడానికి యమన్ నుంచి ఒక డెలిగేషన్ ఇరాన్ వెళ్ళింది. ఇరాన్ నుంచి మహాన్ ఎయిర్ ఫ్లైట్ యమన్కి బయలుదేరింది. ఎప్పుడండి ఇది? జూలై 3 రోజు. ఈ ఎయిర్ప్లేన్ని ఎస్కార్ట్ చేస్తూ ఇరాన్కి చెందినటువంటి ఒక ఫైటర్ జెట్ కూడా బయలుదేరింది. యమన్ గగనతలం ఏదైతే ఉందో నో ఫ్లైట్ జోన్గా ఉంది. అక్కడ మొత్తం కూడా రాడార్లతో సౌదీ గస్తీ కాస్తూ ఉంది. ఏదైనా ఫ్లైట్ వచ్చిందా రాడార్లు యాక్టివేట్ అవుతాయి. సేమ్ అలాగే ఇరాన్ యొక్క ఫ్లైట్ అక్కడికి రాగానే ఇరాన్ ఫైటర్ జెట్ తన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ రాడార్లను జామ్ చేసే ప్రయత్నం చేసింది. సనా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చే వరకు కూడా సౌదీ అరేబియా ఆ ఎయిర్ప్లేన్ని పసిగట్టలేకపోయింది. ఎప్పుడైతే ఆ ఎయిర్ప్లేన్ని సౌదీ అరేబియా పసిగట్టిందో ఇమ్మీడియట్గా దాన్ని డిస్మాంటిల్ చేయడానికి, దానిపై దాడి చేయడానికి సౌదీ తన ఫైటర్ జెట్స్ని పంపించింది. ఫైటర్ జెట్స్ని పంపించడమే కాదు, సౌదీ హుతీస్ నాయకులకు ఫోన్ చేసి హెచ్చరించింది, ఇమ్మీడియట్గా ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ఆ ప్లేన్ని తిరిగి వెళ్ళిపోమని చెప్పండి, లేదంటే పేల్చివేస్తాం, అందులో ఉన్నటువంటి మీ పౌరులందరూ కూడా మరణిస్తారు, వాళ్ళ చావుకి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఖబర్దార్, ఇప్పటికీ కూడా మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం, వాళ్ళందరినీ కూడా తిరిగి వెళ్ళిపోమని చెప్పండి అని హుతీస్కి ఫోన్ చేసి చెప్పారు. హుతీస్ ఏమని చెప్పారు, దమ్ముంటే మీరు పేల్చి చూపెట్టండి, మీరు ఆ ఫ్లైట్ని కనుక పేలిస్తే ఇమ్మీడియట్గా మీ సౌదీలో ఉన్నటువంటి ప్రతి విమానాశ్రయం పైన దాడులు జరుగుతాయి, కావాలంటే మీరే మీ రాడార్లతో ఒకసారి చెక్ చేసుకోండి, మా మొత్తం మిసైళ్ళు కూడా ఫుల్ యాక్టివ్ జోన్లో ఉన్నాయి, ఒక్క బటన్ నొక్కితే చాలు సౌదీలో ఏ ఒక్క విమానాశ్రయం కూడా మిగలదు, ఏ ఒక్క నగరం కూడా మిగలదు, మొత్తం బూడిద దిబ్బగా మారుస్తాం, దమ్ముంటే ఆ మహాన్ ఎయిర్ ఫ్లైట్ పేల్చి చూపెట్టుండ్రి అని హుతీస్ అన్నారు. సౌదీకి ఏం చేయాలనో అర్థం కాలేదు. దాంతో ఆ ఫ్లైట్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. సౌదీ ఫైటర్ జెట్స్ని వెంటనే వెనక్కి రావాలని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి. దర్జాగా ఇరాన్ నుంచి ఆ సివిలియన్ ప్లేన్ ఏదైతే ఉందో మహాన్ ఎయిర్ ఫ్లైట్ ఆల్మోస్ట్ దశాబ్దం తర్వాత తొలిసారి సనా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా సౌదీ మరియు యమన్ గవర్నమెంట్ హై అలర్ట్ అయ్యింది. హుతీస్ ఇరాన్ కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. దశాబ్ద కాలం నుంచి నో ఫ్లైట్ జోన్గా ఉన్నటువంటి ఏరియాలో ఇరాన్ ఇప్పుడెందుకు పంపించింది ప్లేన్ని, ఇది ఖచ్చితంగా యుద్ధాన్ని రెచ్చగొట్టడానికే అని యమన్ గవర్నమెంట్ ఆరోపించింది. ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ పునరావృతమైతే ఖచ్చితంగా మేము సనా ఎయిర్పోర్ట్ పైన దాడులు చేస్తాం, దిబ్బగా మారుస్తామని చెప్పి యమన్ గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది. యమన్ వార్నింగ్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇరాన్ నుంచి మరొక ఫ్లైట్ యమన్కి బయలుదేరింది. మళ్ళీ హై టెన్షన్, సౌదీ ఫ్లైట్స్ మళ్ళీ హై అలర్ట్ అయ్యాయి. ఫ్లైట్ని వేలిస్తే ఏం జరుగుతుందని చెప్పారు హుతీస్, సౌదీలో ఉన్నటువంటి ఏ ఒక్క నగరం కూడా మిగలదు అని వార్నింగ్ ఇచ్చారు కదా. కాబట్టి యమన్ ఏం చేసింది ఈసారి తెలివిగా, ఫ్లైట్ని వేలిస్తే నువ్వు దాడులు చేస్తాను కాబట్టి ఫ్లైట్ అయితే మేము పేల్చట్లేదు, కానీ ఆ ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది, సనా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ ల్యాండ్ అవ్వకుండా రన్వే మొత్తాన్ని కూడా దాడులు చేసి కుప్పకూల్చి వేసింది. రన్వేనే లేకపోతే ఇక ఎయిర్పోర్ట్లో ఎట్లా ల్యాండ్ అవుతుందో చెప్పండి. ఇది యమన్ ఎత్తుగడ. యమన్ ఏం చెప్తుంది, మేము ఆ దాడులు చేశామంటుంది, కానీ హుతీస్ ఏమంటున్నారో నీకు అంత సీన్ లేదు, సౌదీ ఈ దాడులు జరిపించింది అంటోంది. కాబట్టి సౌదీ పైన త్వరలోనే ఖచ్చితంగా మా దాడులు ఉంటాయి. దాంతో సౌదీ నగరాలన్నీ ఇప్పుడు హై అలర్ట్లో ఉన్నాయి. అర్థమైందనుకుంటా ఇప్పుడు మీకు సనా ఆ రన్వేని ఎందుకు కుప్పకూల్చి వేశారు. మరి ప్లేన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళంతా ఏమైపోయారు అనే డౌట్ మీకు రావచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే ఒక అరగంట క్రితమే ఉదైదా ఓడరేవుకి దగ్గరలో ప్లేన్ సేఫ్గా ల్యాండ్ అయింది. ప్లేన్లో ఉన్నటువంటి యమన్కి చెందినటువంటి డెలిగేషన్ స్టూడెంట్స్ అందరూ కూడా సేఫ్గా యమన్లో ల్యాండ్ అయ్యారు. దాంతో కథ సుఖాంతమైందని అనుకోకండి. హుతీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు, దీనికి ప్రతీకారాన్ని తీర్చుతాం, త్వరలోనే సౌదీ పైన దాడులు చేస్తామంటున్నారు. ఆల్రెడీ ఇరాన్ చేసినటువంటి దాడులతోనే సౌదీ అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు హుతీస్ కూడా దాడులు స్టార్ట్ చేస్తే
సౌదీ అనేది చాలా ప్రాబ్లంలో పడిపోతుంది. మరి ఈ సంక్షోభాన్ని సౌదీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. సౌదీని కనుక మధ్యలోకి తెస్తే ఖచ్చితంగా యమన్ వార్ అనేది పెద్ద స్కేల్లో మళ్ళీ ప్రారంభం కాబోతుంది. 2025లో ఇదే సనా ఎయిర్పోర్ట్ పైన ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. ఎందుకు కురిపించింది అంటే ఈ యమన్కి పక్కనే రెడ్ సీ ఉంటుంది. ఈ రెడ్ సీ గుండా వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్కి చెందినటువంటి షిప్స్ పైన పదే పదే హుతీస్ దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు దాడి చేస్తున్నారంటే ఇజ్రాయిలీలు గాజాపై చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్లో భాగంగా షిప్స్ పైన మేము దాడులు చేస్తున్నామని హుతీస్ ప్రకటించారు. దాంతో ఇజ్రాయెల్ హుతీస్ పైన యుద్ధాన్ని ప్రకటించి అక్కడి నగరాలపైన బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ హుదైదా ఓడరేవుని టార్గెట్ చేసుకొని బాంబుల వర్షం కురిపించింది. అలాగే సనా ఎయిర్పోర్ట్ పైన కూడా దాడులు చేసింది. హుతీస్ని ఆర్థికంగా దెబ్బకొట్టింది. ఎలాగైతే ఇప్పుడు ఇరాన్లో అలీ ఖామినేయి మరణించాడో సేమ్ అలాగే హుతీస్లో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులందరినీ కూడా ఇజ్రాయిల్ ఆ దాడుల్లో మట్టుపెట్టింది. దాంతో హుతీస్ వీక్ అయిపోయారు, ఇక వాళ్ళ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ 2025 నుంచి 2026 వరకు ఈ 1 ఇయర్లో ఒక సీక్రెట్ రిపోర్ట్ ఏమని చెప్తూ ఉందంటే హుతీస్ మిలిటరీ పరంగా ఫుల్ శక్తివంతంగా తయారయ్యింది. అంతకుముందు హుతీస్ అనేది ఆయుధాల కోసం పూర్తిగా ఇరాన్ పైనే డిపెండ్ అయి ఉండేది. ఇరాన్ నుంచే మిసైళ్లు కానీ లేదంటే శక్తివంతమైనటువంటి ఆయుధాలు, డ్రోన్లు అన్నీ కూడా సప్లై అవుతూ ఉండేవి. కానీ 2025 తర్వాత ఆయుధాల కోసం కేవలం ఇరాన్ పైన డిపెండ్ అయితే మనకు ఓటమి తప్పదు. కాబట్టి మన ఆయుధాలని మనమే తయారు చేసుకునే శక్తిని మనం కలిగి ఉండాలని చెప్పి హుతీస్ భావించారు. దాంతో ఇరాన్ నుంచి స్పెషల్ బ్లూ ప్రింట్స్ తెప్పించుకున్నారు. డ్రోన్స్ ఎలా తయారు చేయాలి, మిసైల్ ఎలా తయారు చేయాలి, ఇలా ఒక బ్లూ ప్రింట్ని తెప్పించుకున్నారు. ఈ బ్లూ ప్రింట్లను బేస్ చేసుకొని ఇరాన్ నుంచి ముడి సరుకులను తెప్పించుకొని వెపన్స్ని తమ ప్రాంతాల్లోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టాయి 2025 నుంచి. అంతేకాదు కొండ ప్రాంతాల కింద శక్తివంతమైనటువంటి టన్నెల్స్ని తవ్వించారు. ఈ టన్నెల్స్ని తవ్వించి అక్కడ ఆయుధ తయారీ కర్మాగారాలను తయారు చేసుకున్నారు. సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఇరాన్లో వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా టన్నెల్స్లో ఉన్నాయో అలాగే ఈ యమన్లో కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే సెకండ్ ఇరాన్ లాగా తయారు చేసింది యమన్ ప్రాంతాన్ని. యమన్ ప్రాంతం అంటే ఈ హుతీస్ కంట్రోల్లో ఈ సనా, హుదైదా ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు. ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిన, రేపొద్దున యుఎస్ బాంబుల వర్షం కురిపించినా వాళ్ళకి ఏం పోయేదేం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా టన్నెల్స్లో కింద ఉన్నాయి. కేవలం గ్రౌండ్ అటాక్ చేస్తే మాత్రమే వాళ్ళని రూపుమాపచ్చు. ఇప్పట్లో గ్రౌండ్ అటాక్ చేసేంత రిస్క్ అమెరికా, ఇజ్రాయిల్ తీసుకోలేవు. ఎందుకంటే అలా కనుక చేస్తే కొన్ని వేల మంది సైనికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. 2 దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్లు రిస్క్లో పడతాయి. మరి కేవలం ఎయిర్ స్ట్రైక్స్తో ఈ హుతీస్ని దారికి రాగలుగుతారా? ఇజ్రాయెల్, అమెరికాల సపోర్ట్ లేకుండా సౌదీ అరేబియా హుతీస్ని కంట్రోల్ చేసేంత దమ్ముందా, అంత సీన్ ఉందా? లేదంటే బిగ్ గన్స్ అయినటువంటి అమెరికా, ఇజ్రాయిల్ త్వరలోనే యమన్లో కూడా రంగంలోకి దిగుతాయా? వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. ఏం జరిగినా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క న్యూస్ని మీ ముందుకు తీసుకొస్తాను. కొన్ని దశాబ్దాల నుండి యమన్లో జరుగుతున్న రాజకీయం మొత్తాన్ని కూడా, యమన్ వార్ మొత్తాన్ని కూడా సింపుల్గా కొట్టే తెచ్చేలాగా ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాగే ప్రతి ఒక్క న్యూస్ని కూడా చాలా సింపుల్, సరళమైన పద్ధతిలో మీ ముందుకు తెస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.